శంకర్కి ఊపిరితిత్తుల్లో బాగా ఇన్ఫెక్షన్ చేరిందమ్మా. మగ్గం నూనె నుండి వచ్చే కాటన్ దుమ్ము అతని లంగ్స్లో బాగా చేరిపోయింది. ఇంతకీ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది డాక్టర్ గారు? సారీ అమ్మా, మీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు అతని ఫ్యామిలీ ఎక్కడుంది సార్? వాళ్ళకి అప్పులు ఎక్కువ అవటం వల్ల ఇల్లు అమ్మేసి ఎటో వెళ్ళిపోయారు బాబు. ఇది కేవలం ఒక చక్కెర పరిస్థితి మాత్రమే కాదు. నేటికి అర్ధాకిలతో అలమటిస్తున్న ఎందరో చేనేత కార్మికుల దీనగాథ. చేనేత వస్త్రాలు కళాత్మక రూపాలు. వాటి తయారీకి వెచ్చించాల్సిన కార్మికుల శ్రమ, తయారీకి పట్టే కాలం రెండూ ఎక్కువే. నేత కళాకారులు కష్టాలు తీరితేనే ఈ రంగం వెలుగులు విరజిమ్ముతుంది. చేనేతను రక్షించుకోలేకపోతే ఈ దేశం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతుంది. లక్షల మంది చేనేత కార్మికులు నేటి పాలకుల నిర్లక్ష్యం వల్ల జీవన సమరంలో ఎదురెదలేక అప్పుల భావంతో ఆకలి మంటల మధ్య కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే, మరికొందరు గిట్టుబాటు లేకపోయినా చేనేతని నమ్ముకొని అనారోగ్యంతో అసువులు బాపుతున్నారు. మున్ముందైనా చేనేత కార్మికుల బతుకులు మారాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ, మీ చిల్లపల్లి సత్యం.